ఇంతలో 18th ఫిబ్రవరి ఒకసారి లెటర్ డేట్ చూపి 18th ఫిబ్రవరి డేట్ చూడండి 18th ఫిబ్రవరి 2015 ఎవరు రాసిండ్రు సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రాజెక్ట్ అప్రైజల్ నౌ గో బ్యాక్ టు ద పేరా లాస్ట్ పేరా ఇందులో చాలా స్పష్టంగా ఏమంటున్నారు లాస్ట్ పేరాలో మీరు చూస్తే under such circumstances the proposed diversion of 160 TMC of water may not be available for utilizations. The strategy to meet out planned utilizations under such circumstances may be clearly brought out. నీకన్ని నీళ్లు లేవు 160 TMCలు మరి పైన ఎగువ రాష్ట్రాలు వాడుకున్నప్పుడు ఎన్విరాన్మెంటల్ ఫ్లోస్ వదిలిపెట్టినప్పుడు మీకు 160 TMCల నీళ్లు లేవు అని కేంద్ర సెంట్రల్ వాటర్ కమిషన్ ఫిబ్రవరి 2, 2015లో ఇచ్చిన ఇది అధికారిక లెటర్. ఇది ఫిబ్రవరి 18. దెన్ మళ్ళీ ఇంకొక లెటర్ వచ్చింది. ఇంకొక లెటరు 4th March 2015 అది కూడా పెట్టినాను. దిస్ ఇస్ 4th March 2015 లెటర్ ఫ్రమ్ సెంట్రల్ వాటర్ కమిషన్. ఇదేనా డేట్ ఉందా? ఎస్, 4th March 2015. Now come to the last para, page number 12 anukunta. Paragraph number 12. It is evident from detailed water, paragraph number 12, yes. It is evident from detailed water availability studies carried out by project authorities and his office in last few years, the net water availability at the barrage location is about 165 TMC at 75% dependability, which includes perceived surpluses from the share of upper riparian states. Assuming the utilization of upper riparian states to 75% availability of 63 TMC. ఆడ 165 ఉన్నాయి కానీ ఎగువ రాష్ట్రాలకు చెందిన 63 TMCలు వాళ్ళు కట్టుకోకపోవడం వల్ల ఇప్పుడు కిందికి వస్తున్నాయి. ఆ 63 వాళ్ళు కట్టుకున్నప్పుడు నీకు 165 రావు, నీకు ఉండేది 102 మాత్రమే అని స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. చెప్తూ పైకి వన్ బాబు బేసిన్ వైజ్ కూడా చెప్పింది. G7, G8, G9లో ఎగువ రాష్ట్రాల ఎంతెంత ఉంది, వాళ్ళు ఇప్పుడు ఎట్లా కిందికి వస్తున్నాయి అన్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చెప్తూ లాస్ట్కి ఏమన్నారు, యాజ్ సచ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లసెస్ ఫ్రమ్ అప్పర్ రైపియన్ స్టేట్స్ యాజ్ ఎస్టిమేటెడ్ అట్ బ్యారేజ్ సైట్ మే నాట్ బి రిలయబుల్లీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్. మే నాట్ బి రిలయబుల్లీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్. ద ప్రాజెక్ట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రివ్యూ ద క్వాంటమ్ ఆఫ్ డైవర్టబుల్ ఫ్లోస్ ఫ్రమ్ ప్రాణహిత బ్యారేజ్ సైట్ కన్సిడరింగ్ ద ఓవరాల్ అవైలబిలిటీ at the location, requirement of environment flows, capacity of pumping, storage of barrage, en route and command areas. నీళ్ళని లేవు, మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని ఇది 2వ లెటర్. దెన్ 3rd లెటర్, ఒకటిగా 3వ లెటర్ వచ్చింది. ఇది ఉమాభారతి గారు రాశారు. ఉమాభారతి గారిని మనం రిక్వెస్ట్ చేస్తే వారు కూడా రాసినటువంటి లెటర్. ఈ డేటు 13th March 2020. అన్ని 3 దగ్గరనే వచ్చినాయి. 13th March 2025 ఇది ఉమాభారతి గారు రాసిన లెటర్. వారు ఏం రాసినరు చూడన్నాను కానీ ఫాస్ట్. పేజ్ 3 ఇది అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి పేజ్ 1 చదివిండు. నేను వెంటనే 3వ పేజ్ దిగవయ్యాను నేనన్నా. 3వ పేజీలో ఏమన్నది ఉమాభారతి గారు, దిస్ ఇస్ ద లెటర్. 3వ పేజీలో అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ the proposed diversion of 160 TMC of water may not be available for utilizations. The strategy to meet out the planned utilizations under such circumstances need to be clarified. Last 3 lines. అంటే ఉమాభారతి గారు కూడా 160 TMC నీళ్లు లేవు, ప్రత్యామ్నాయం చూసుకోండి. అంటే దీన్ని బట్టి ఒకవైపు 17 ఫిబ్రవరి 2015 కేసీఆర్ గారే మహారాష్ట్రకు వచ్చి నాయన ప్రాణహితకు ఒప్పుకోండి అని అక్కడ ముఖ్యమంత్రిని ప్రాధేయపడ్డాం, రకరకాల ప్రయత్నాలు చేసినాం. దే సెడ్ నో. బట్ కరెక్ట్గా నెక్స్ట్ డే 18th ఫిబ్రవరి నీళ్లు లేవు చూసుకోండి అని ఒక లెటర్ వచ్చింది. దెన్ 4th March 2015 నీళ్లు లేవు చూసుకోండి అని ఒక లెటర్ వచ్చింది. దెన్ 13 March ఉమాభారతి గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నీళ్లు లేవు ప్రత్యామ్నాయం చూసుకోండి అన్నారు. ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకుంటుండ్రు, ఒకవైపు 1 కాదు 3 ఉత్తరాలు నీళ్ళే లేవు ప్రత్యామ్నాయం చూసుకోండి అన్నారు. అంటే మేము మీలాగా 8 ఏళ్ళు వేస్ట్ చేయాలా? ఇంకొక వైపు పృథ్వీరాజ్ చౌహాన్ ఉత్తరం రాసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటుండు, మేము అనుమతి తెచ్చినాము అంటుండు. మీ ముఖం అనుమతి తెచ్చినావు. పృథ్వీరాజ్ చౌహాన్ లెటర్ చూపి ఒకసారి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖ ఇది.
ఈ లేఖలో ఏం రాసిండు? 15 అక్టోబర్ 2015 13. మరి నువ్వు అనుమతులే తెచ్చి ఉంటే ఈ ఉత్తరం ఎందుకు వచ్చింది మహారాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి? ఏమన్నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు? It is also requested that Andhra Pradesh government should not proceed with unilaterally decided layouts under control levels as it may lead to unfruitful expenditure. నీ ఇష్టం వచ్చినట్టు 152 మీటర్ల బ్యారేజ్ కట్టుకుంటా అని నువ్వు ఇష్టం ఉన్నట్టు తవ్వుకుంటూ పోతే నువ్వు పెట్టే ఖర్చు వృధా అవుతుంది. నీళ్లు ఆ డబ్బులన్నీ నీళ్ళల్లో పోసినట్టే అని మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రికి ఉత్తరం రాసిండు. మరి రేవంత్ రెడ్డి నువ్వు అనుమతులు వచ్చినాయి అన్నావు కదనే, మరి అనుమతులు వచ్చి ఉంటే 13 అక్టోబర్ 2013 నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు కట్టకవయ్యా, ఆపయ్యా, నువ్వు ఎవరినడికి కడుతున్నావు, నీ ఇష్టం ఉన్నట్టు కడుతున్నావు బిడ్డ, అవంతా వేస్ట్ అయిపోతుంది అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఉత్తరం రాశాడు? నువ్వు రేవంత్ రెడ్డి